సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు రైడ్ ఎక్కడికి అంటే ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అవుతుంది కదా, పరిగి విండ్ మిల్స్ వ్యూ పాయింట్. సో అక్కడికే వెళ్తున్నాం. టైం వచ్చేసి 5:40 అవుతుంది. యాక్చువల్గా ప్లాన్ వచ్చేసి 4:30 అలా స్టార్ట్ అవ్వాలని, లేట్ అయిపోయింది. అండ్ 88 కిలోమీటర్స్ చూపిస్తుంది, 1 hour 43 minutes చూపిస్తుంది. చూద్దాం, దీన్ని బీట్ చేయడానికి ట్రై చేద్దాం మ్యాక్సిమం. అండ్ ఇంకా టెంపరేచర్కి వచ్చేస్తే 13 degrees ఉంది ప్రజెంట్, చూస్తున్నారు కదా మంచు. సో యా, ఇంకా లెట్స్ గో. సో యా, ఇప్పుడైతే పరిగికి స్టార్ట్ అయ్యాం. చూద్దాం ఎంత టైం పడుతుందా అని. చూపించాను కదా మీకు ఇందాక, 80 kilometers పైగానే ఉంది. ప్రజెంట్ అయితే 2 vehiclesలో వెళ్తున్నాం, 4 members వెళ్తున్నాం. ఒకటి ఇంటర్సెప్టర్ 650 అండ్ ఇంకోటి వచ్చేసి KTM డ్యూక్ 390 అనమాట, Gen 3. అండ్ డ్యూక్ 390 వచ్చేసి ధనుష్ అని చెప్పి నా ఫ్రెండ్ తీస్తున్నాడు. వాడు నేను చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వాడికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. వాడి కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. కింద నేను డిస్క్రిప్షన్లో వాడి ఛానల్ లింక్ కూడా నేను మెన్షన్ చేస్తాను. వాడి ఛానల్ కూడా చెక్అవుట్ చేయండి ఒకసారి. చాలా ఘోరంగా ఉంది అసలు, చలి అయితే మాత్రం ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. నేను 3 layers వేసుకున్నాను. 3 layers వేసుకున్నా సరే చాలా కోల్డ్ ఉందన్నమాట. ప్రజెంట్ ఈ రైడ్లో ఇబ్బంది ఏంటి అని అంటే, బోబో గేర్ ఫిట్ చేయలేదు. యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది. సో బోబో గేర్ ఫిట్ చేయలేదు. మిర్రర్స్ లేవు అనమాట. మిర్రర్స్ ఫిట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, మిర్రర్స్ లేవు ప్రజెంట్. యాక్చువల్గా మిర్రర్స్, నా పాత మిర్రర్స్ అనేవి అంటే బ్రేక్ అయిపోయాయి. నా పాత మిర్రర్స్ బ్రేక్ అయిపోయాను. నెక్స్ట్ రైడ్ నుంచి మ్యాక్సిమం మిర్రర్స్ పెట్టేస్తాను. ఎందుకంటే మనం లాంగ్ వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా సరే మిర్రర్స్ అయితే పక్కా ఉండాలి. మిర్రర్స్ చాలా మ్యాండేటరీ అనమాట. కానీ చూసుకుంటూ వెళ్ళాలి, మిర్రర్స్ లేవు కదా. సో జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇవి నా కొత్త గ్లౌస్ అనమాట, ఆల్పిన్ స్టార్స్. ఇవి రెగ్యులర్ గ్లౌస్. ఇవి అంటే రెగ్యులర్ వేర్ అనమాట. ఈ గ్లౌజ్ అయితే బాగున్నాయి చాలా. మీరు ఎవరైనా రెగ్యులర్ వేర్ గ్లౌజెస్ కావాలి అని అనుకుంటే నేను మీకు ఈ గ్లౌజెస్ రికమెండ్ చేస్తాను. గ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి. ఒక చిన్న పుల్లేద్దాం వెహికల్కి. ఈజీగా 100 క్రూజ్ చేసుకోవచ్చు వెహికల్లో. ఎందుకంటే ఇంటర్సెప్టర్ ఈజ్ మేడ్ ఫర్ క్రూజింగ్ అసలు. ఒక చిన్న పుల్లేద్దాం, రోడ్డు బాగున్నట్టు ఉంది. ఇంకో వెహికల్ అదే నేను చెప్పాను కదా, డ్యూక్ 390. పరిగి ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా ఫేమస్ అవుతుంది అనమాట. ప్రజెంట్ ఇన్స్టాలో అందరూ అక్కడికి వెళ్ళి రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. రైడర్స్ కూడా చాలామంది వెళ్తున్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే, అక్కడ ఆఫ్ రోడింగ్ ఉందంట. ఆఫ్ రోడింగ్ ఇదే ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్గా నేను ఇప్పుడు వరకు ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అనమాట నా ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్. సో చూద్దాం. నాకు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నాతో పాటు ఇంకో రైడర్ ఉన్నారు కదా, సో వాడు ఆఫ్ రోడింగ్ అంతకు ముందు చేశాడు అనమాట. సో వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు ఆఫ్ రోడింగ్కి వెళ్ళేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ లేదు అని అనుకుంటే, అదే ఫస్ట్ టైం అనుకుంటే, పక్కాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక క్యాండిడేట్ని తీసుకొని వెళ్ళండి. ఎందుకు అని అంటే, ఆఫ్ రోడింగ్ అనేది అనుకున్నంత ఈజీ కాదు. అసలు ఈ రోడ్ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఈ రోడ్ అయితే అసలు చూడడానికి చాలా బాగుంది. ఐ మీన్
మధ్యలో రోడ్డు, ఇటు అటు చెట్లు, అసలు ఎంత బాగుందో చూడండి ఈ రోడ్డు. 30 స్పీడ్ లిమిట్ ఏందిరా నాయన. ఇండియా బ్రేక్ ప్యాడ్స్ గురించి అయితే చెప్పాలంటే బాగున్నాయి బ్రేక్ ప్యాడ్స్. ఇప్పటి వరకు చాలా డిస్టెన్స్ తీసాను కదా నేను, చాలా బాగున్నాయి బ్రేక్ ప్యాడ్స్ అయితే మాత్రం ఆసమ్ ఉన్నాయి. అసలు జీటీ ఆర్ ఇంటర్సెప్టర్ యూజ్ చేస్తున్నారు అని అనుకుంటే డెఫినెట్లీ ఐ విల్ రికమెండ్ దీస్ బ్రేక్ ప్యాడ్స్. మీరు ఒకవేళ ఎవరైనా నా బ్రేక్ ప్యాడ్స్ వీడియో ఇంకా చూడకపోతే చూడండి నా ఛానల్లో. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, నేను యూజ్ చేసే మైక్ వచ్చేసి డీజే మైక్ మినీ అనమాట. అండ్ యూజ్ చేసే గోప్రో వచ్చేసి డీజే యాక్షన్ 5 ప్రో. నేను డీజే యాక్షన్ 5 ప్రో కిట్ తీసుకున్నాను, అడ్వెంచర్ కాంబో ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అందులో వచ్చేసి ఒక గోప్రో అండ్ దాని కేస్ వస్తుంది, అండ్ 3 బ్యాటరీస్ వస్తాయి. అండ్ దానికి బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి ఒక మాడ్యూల్, ఒక కేస్ కూడా వస్తుంది. 3 బ్యాటరీస్ ఎట్ ఏ టైం ఛార్జ్ చేసుకోవడానికి. యాక్షన్ 5 ప్రో కెమెరా అయితే బాగుంది చాలా. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే నో కంప్లైంట్స్. నాకు ఆ అడ్వెంచర్ కాంబో అండ్ మైక్ మొత్తం అవన్నీ కలిపి లైక్ అరౌండ్ ఒక 55 to 57K ఎంతో పడింది. బట్ అంటే నో రిగ్రెట్స్ అసలు, ఎందుకంటే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక యాంగిల్ కానీ క్వాలిటీ కానీ ఏదైనా అంటే మీకు ఏదైనా నచ్చకపోతే నాకు డెఫినెట్గా కామెంట్ డౌన్ చేయండి, నేను డెఫినెట్గా చేంజ్ చేస్తాను. బేసిక్గా అంటే 4:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కదా. నేనేమనుకున్నా అంటే ఓకే 4:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాను కదా, సో మా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు వేసుకున్నా 5కి అలా స్టార్ట్ అవుతాం అనుకున్నాను. కానీ స్టార్ట్ అయ్యేసరికి 5:30 అయిపోయింది. సో ఆ ఇంజిన్ బ్రేకింగ్ చేసి రెవ్ మ్యాచ్ చేసినప్పుడు ఆ ఫీల్ ఉంటుంది, క్రేజీ అసలు. సో ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఇక్కడ కాఫీ బ్రేక్ ఆగామన్నమాట, టేస్టీ ద కేఫ్ అంట. ఇక్కడ ఆగాము కాఫీ బ్రేక్కి. ఇది వచ్చేసి మన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 అండ్ ఇది వచ్చేసి KTM డ్యూక్ 390. చెప్పాను కదా ధనుష్ అని చెప్పేసి, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి, వాడిదే. ఇదే వాడి ఛానల్ నేమ్ అనమాట, ధనుష్ రాపేటి వ్లాగ్స్. సో ఇప్పుడే కాఫీ బ్రేక్ అది అయిపోయింది, కాఫీ తాగేసాం. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాం. ఇంకా పనిలో పని ఇంకెందుకు మళ్ళీ లేట్, మళ్ళీ దానికి కూడా ఆగాలి అని చాలా ఆకలేస్తుందని చెప్పి బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాం. 5 to 10 minutes 15 minutes ఆగుదాం అనుకున్నాం, కానీ దగ్గర లైక్ హాఫ్ అన్ అవర్ ఆగాం ఇక్కడే. సో లేట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు లెట్స్ గో. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. సో మేమైతే ఇక్కడ విండ్ మిల్స్ కనిపిస్తున్నాయని చెప్పి ఆగాం. బాగున్నాయి కదా విండ్ మిల్స్ చాలా చూడడానికి. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందా ఇంకా అని. 2025 మోడల్ డ్యూక్ 390 Gen 3 ఇది. సో ఈ వెహికల్ని అయితే ఇప్పుడు రైడ్ చేద్దాం. ఈ వెహికల్లో చాలా ఉన్నాయన్నమాట. అంటే క్విక్ షిఫ్టర్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ABS ఆన్ అండ్ ఆఫ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. సో డిస్ప్లే చూసారు కదా, డిస్ప్లే అయితే చాలా బాగుంది. నాకు ఈ డ్యూక్ 390స్లో ఈ డిస్ప్లే చాలా ఇష్టం అనమాట. ఈ వెహికల్లో ఏంటి అని అంటే ప్రజెంట్ ఫస్ట్ సర్వీస్ అవ్వలేదు వెహికల్లో.
సో వెహికల్లో అయితే ఏమీ యాక్టివేట్ అవ్వలేదు అనమాట, ఇంకా ఏమీ యాక్టివేట్ చేయలేదంటే క్రూజ్ కంట్రోల్ కానీ ఏమీ యాక్టివేట్ చేయలేదు. సో ప్రజెంట్ క్రూజ్ కంట్రోల్ అయితే నేను మీకు చూపించడానికి అవ్వదు. క్విక్ షిఫ్టర్ ఉంది, క్విక్ షిఫ్టర్ ప్లస్ అది. సో ఏంటంటే మీరు క్విక్ షిఫ్టర్, ఆటో బ్లిప్పర్ రెండు ఉంటాయి. సో గేర్ అప్ అండ్ డౌన్ షిఫ్ట్ రెండు చేసుకోవచ్చు మనం. అక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అనమాట. గ్లౌస్ తీసేసాను నేను, అంటే నాకు ఆఫ్ రోడింగ్ అలవాటు లేదు కదా, సో అందుకని నేను గ్లౌస్ తీసేసాను. సో యా, ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. పరిగి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. సో బాగుంది, అంటే లొకేషన్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా చాలా ఎర్లీ మార్నింగ్ రావాలి. ఇక్కడ అన్నీ మొత్తం విండ్ మిల్స్ ఉన్నాయి, అండ్ ఇదంతా అలా చిన్న సిటీ అలా కనిపిస్తుంది, అండ్ అట్ సైడ్ కొండ, అండ్ దీస్ ఆర్ బీస్ట్స్. యా, లొకేషన్ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా ఉంది. అర్లీ ఇన్ ద మార్నింగ్ వస్తే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. అసలు సన్ రైజ్కి కానీ మీరు ఇక్కడ ఉంటే మాత్రం మంచి క్రేజీ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. సో ఎవరైనా ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడికి రావాలి అనుకుంటే అర్లీ ఇన్ ద మార్నింగ్ సన్ రైజ్కి మ్యాక్సిమం వచ్చేటట్టు ప్రిఫర్ చేయండి. ఆ హిల్ ఉంది కదా, ఆ హిల్ మీదకి వెళ్దాం ఒకసారి మనం. ఆ హిల్ మీదకి వెళ్ళి ఒకసారి అక్కడి నుంచి కూడా నేను మీకు వ్యూ చూపిస్తాను. సో యా, ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మనం ఆ హిల్ టాప్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం మనం. అక్కడికి వెళ్ళి ఒకసారి అక్కడి నుంచి వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను, అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంది ఏంటి అని. సో యా, ఫైనల్గా అయితే మనం వచ్చేసాం. ఇక్కడ నుంచి హిల్ టాప్కి వెళ్ళిపోవడమే. మనం ఎలా వెళ్ళాలన్నమాట పైకి వెళ్ళి నేను మీకు అక్కడి నుంచి కూడా వ్యూ చూపిస్తాను. బైక్స్ అయితే ఇక్కడ వదిలేసాం, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఆ పైకి ఎక్కించలేమన్నమాట, బైక్స్ చాలా కష్టం. సో యా, చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే హిల్ టాప్కి అయితే వచ్చేసాం అనమాట మనం.
ప్రజెంట్ అయితే హిల్ టాప్లో ఉన్నాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది చూడడానికి. బాగానే ఉంది, ఇక్కడ నుంచి చాలా బాగుంది వ్యూ. అర్లీ మార్నింగ్ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ కూడా. అటు సైడ్ చూస్తున్నారు కదా మీరు, అవన్నీ విండ్ మిల్స్ ఉన్నాయి అటు సైడ్ మొత్తం. అండ్ ఇటు సైడ్ కూడా కొంచెం విండ్ మిల్స్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ మొత్తం విలేజ్ ఉంది. సో ఇదైతే హిల్ టాప్ వ్యూ అనమాట. అర్లీ మార్నింగ్ వస్తే ఫాగ్ అది ఉంటుంది కాబట్టి ఫుల్ ఇదంతా ఫాగ్తో నిండిపోయి ఉంటుంది కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. సో ఫైనల్లీ పరిగి ట్రిప్ అయితే కంప్లీట్ చేస్తాం మేము. ట్రిప్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ సన్ రైజ్కి ఒక్కటే రాలేకపోయాం మేము, అదొక్కటే డిసప్పాయింట్మెంట్. సన్ రైజ్కి వచ్చేసి ఉంటే మాత్రం ఇంకా బాగుండేది. మిగతాదంతా ఆల్ గుడ్. ఐ మీన్ బాగా ఎంజాయ్ చేసాం, ఆఫ్ రోడింగ్ బాగా ఎంజాయ్ చేసాం. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. That's it for today guys. See you in the next one. Bye bye.